మీ దగ్గర పెట్రోల్ డీజిల్ లాంటి ఇంధన వాహనాలు ఉన్నాయా? లక్షలకు లక్షలు పెట్టి పెట్రోల్ డీజిల్ కార్లు కొంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఎవరైనా సరే ఇంధన వాహనాలు కొనాలనే ఆలోచన ఉంటే ఇక నుంచి ఆ ఆలోచన మానుకోవడమే ఉత్తమం. ఎందుకంటే రోజు రోజుకు పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఇంధన వాహనాలపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ క్రమంలోనే యూరప్ సంచలన నిర్ణయం ప్రకటించింది. 2035 తర్వాత పెట్రోల్ డీజిల్ కార్లపై బ్యాన్ విధిస్తున్నట్లు అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఈ క్రమంలోనే ఇంధన వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు రాబోయే రోజుల్లో పెట్రోల్ డీజిల్ వాహనాలు ఉన్నవారి పరిస్థితి ఏమిటి? ఆ వాహనాల పని అయిపోయినట్టేనా? ఇక నుంచి ఇంధన వాహనాలు చెడ్డుల్లో మునిగిపోవాల్సిందేనా అంటే అవుననే అంటున్నారు వాతావరణ నిపుణులు. ఈ దశాబ్దం చివరికల్లా గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను 100% తగ్గించడమే ఈ నిర్ణయం అసలు ఉద్దేశం. ఏముందిలే, అక్కడెక్కడో యూరోప్లో బ్యాన్ చేశారు కదా, మనకేం భయం లేదు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. భారత ప్రభుత్వం కూడా పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని 2050 నాటికి తగ్గించడమే లక్ష్యంగా ఈ పెట్రోల్ డీజిల్ వాహనాలపై ఎప్పుడైనా ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల ఆదరణను పెంచుతూ వస్తుంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, మేఘాలయలోని బైర్నిహాట్, ఫరీదాబాద్, గురుగ్రామ్, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతూనే ఉంది, ఇంకా పెరుగుతూనే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గాలి నాణ్యత ప్రమాణాల ప్రకారం గాలిలో ఉండాల్సిన కాలుష్య పరిమితి భారత్లో దాదాపు 15 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే టాప్ 20 కాలుష్య నగరాల్లో 13 నగరాలు భారతదేశంలోనే ఉన్నాయంటే ఇండియా ఎంత పెద్ద ప్రమాదంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చెప్పాలంటే రోజు రోజుకు గాలిలో కర్బన ఉద్గారాలు పెరిగిపోవడం వల్ల సూక్ష్మాతి సూక్ష్మమైన వాయు కాలుష్య కణాలు ఊపిరితిత్తుల్లోకి, రక్త ప్రవాహంలోకి ప్రవేశించి దీర్ఘకాలిక శ్వాస సమస్యలు, గుండె జబ్బులకు, క్యాన్సర్ రావడానికి కారణమవుతున్నాయి. WHO తాజా నివేదికల ప్రకారం భారతదేశంలో ఏటా 1.5 నుంచి 2 మిలియన్ల మరణాలు కేవలం వాయు కాలుష్యం వల్లే సంభవిస్తున్నాయి. క్షీణిస్తున్న గాలి నాణ్యతను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఢిల్లీ, ముంబై లాంటి నగరాలలో పెట్రోల్ డీజిల్ కార్లపై దశల వారీ నిషేధం జరుగుతూనే ఉంది. మరో విషయం ఏమిటంటే ఈ ఇంధన వాహనాల వల్ల భారత్ లాంటి అనేక దేశాలు పెట్రోల్ డీజిల్ లాంటి చమురు దిగుమతిపై పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తూ ఉన్నాయి. ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా అతలాకుతలం అవ్వడానికి ప్రధాన కారణం చమురు దిగుమతిపై పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయడమే. ఈ డబ్బును ఇతర అభివృద్ధి అంశాలపై ఉపయోగిస్తే దేశ అభివృద్ధి ఏమో కానీ సగం ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని చెప్పుకోవచ్చు. అందుకే పెట్రోల్, డీజిల్ లాంటి వాహనాలను నిషేధించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడం వల్ల చమురు దిగుమతి ఖర్చు చాలా తక్కువ అవుతుంది. ముఖ్యంగా చమురు దిగుమతి కష్టాలు తగ్గించే ఈ ఒక్క ఆలోచనే వరల్డ్ వైడ్గా ఉన్న పెట్రోల్ డీజిల్ వాహనదారుల పాలిట శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇంత చెప్పినా కూడా ఆ బొక్కలే ఇలాంటివి మేము పట్టించుకోము అని నెక్స్ట్ కొత్త వాహనాలు కొనేవారు పెట్రోల్ డీజిల్ కార్లు, బైక్లు కొంటే మాత్రం పాత ఇనుప సామాను వాడికి అమ్మినా కూడా పల్లి బఠానలు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. సో అందుకే ముందుగానే ఆలోచించి పర్యావరణానికి హాని కలిగించని విధంగా మంచి నిర్ణయం తీసుకోండి. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఇప్పటికే అనేక దేశాలు పారిస్ వాతావరణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీని ఫలితంగా కాలక్రమేణా వాతావరణ విషయంలో మెరుగైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఇప్పుడు ఈ యూరప్ పార్లమెంటు సభ్యత్వ దేశాలు ఆమోదం తెలపడంతో పెట్రోల్ డీజిల్ వాహనాల బ్యాన్ అంశం తెరపైకి వచ్చినట్లయింది. 2050 నాటికి వాయు కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకుంది యూరప్. అయితే యూరప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి మరి. For more videos like this, subscribe Big TV channel.